ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. వినండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ. సిఎన్ఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశ్వసనీయత కోల్పోతే రాజకీయాల కొనసాగడం దండగా. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతిలో కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. జగంపేట పిఠాపురం పరిధిలో 53,000 ఎకరాలకు సాగునీరు. ఏలేరు కాలువలోకి గోదావరి నీటి విడుదలపై రైతులు హర్షం. గొల్లప్రోలు మండలం తాటిపత్తిలో శ్రీ అపర్ణాదేవికి దివ్య అలంకరణ. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. వృద్ధులతో కలిసి పుట్టినరోజు జరుపుకున్న మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాపత్తుల అప్పారావు. వృద్ధాశ్రమంలో అన్నదాన వేడుకలు. రాజకీయాలలో విశ్వసనీయత అనేది చాలా ముఖ్యమని, దానిని కోల్పోతే రాజకీయాల్లో కొనసాగడం అంత మంచిది కాదు అని ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మల్లారెడ్డి వర్ధంతి సందర్భంగా బలభద్రాపురంలోని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం బెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఇక అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి మూలారెడ్డి స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఇక ప్రజాసేవను రాజకీయ ప్రధాన లక్ష్యంగా భావించి పనిచేస్తున్న నాయకులను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శల కంటే ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇవ్వాలని, అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సంక్షేమమే ప్రజాప్రతినిధుల ధ్యేయంగా ఉండాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ఈ రాజకీయ నాయకులకు అత్యంత ముఖ్యమైన బాధ్యత అన్నారు. ఈ నియోజకవర్గంకి చేసిన సేవలు ప్రజలకు ఇంకా దగ్గరయ్యేదానికి రామకృష్ణారెడ్డి గారు చేస్తున్న ఈ కార్యక్రమాలు వారి తండ్రి పేరున నిజంగా
హర్షణీయం, చాలా మంచి సాంప్రదాయం అనేది స్పష్టంగా తెలియజేస్తాం. మూలారెడ్డి గారితో నాకు పరిచయం 99లో నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు. నాతో పాటు 5 సంవత్సరాలు ఆయన అసెంబ్లీలో ఉన్నారు. వారు రూలింగ్ పార్టీ, మేము అపోజిషన్. నేను ముందర 89లో ఉన్నప్పుడు వారు లేరు, దాని ముందర నేను లేను. 85 నుంచి మా ఫాదరు ఆయన అసెంబ్లీలో ఉన్నారు, కానీ మా ఫాదర్ 87లో చనిపోయారు. కానీ మా తండ్రికి అతి సన్నిహితంగా ఉండేవారని నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత వారే చెప్పటం జరిగింది. ఎందుకంటే తండ్రి కోఆపరేటివ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి అతి సన్నిహితంగా ఉన్నారు. నేను ఒక ముఖ్యమైన అంశం మీ ముందర మాట్లాడాలనుకున్నాను, మూలారెడ్డి గురించి కాదు, జనరల్గా. ఇప్పుడే అడిగా, మూలారెడ్డి గారు ఫస్ట్ టైం ఎప్పుడు పోటీ చేశారు అని. 1983లో అని. ఖర్చు ఎంత అయింది అని అడిగా. 30,000 అయింది అన్నారు. ఇప్పుడు ఖర్చు ఎంత అయింది అని అడిగితే నేను చెప్పానంటే ఆయన డిస్క్వాలిఫై అవుతాడు. ఇది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను కూడా, ఇది మా 13వ 14వ ఎలక్షన్, 1962 నుంచి ప్రతి ఎలక్షన్ పోటీ చేస్తున్నాం. 1962 నుంచి ఇప్పుడు వరకు ప్రతి ఎలక్షన్ మా కుటుంబం పోటీ చేసింది. మా తండ్రి గారు ఒక 4 సార్లు, నేను ఒక 4 సార్లు ఉన్నా. ఇప్పుడు నా తమ్ముడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. మొట్టమొదటిసారి 1962లో మా తండ్రి పోటీ చేసినప్పుడు 3 నెలల ఎలక్షన్ ఉండేది. అప్పుడు నాగిరెడ్డి గారు, విజయ స్టూడియో నాగిరెడ్డి గారు మా బంధువులు కాబట్టి సినిమా యాక్టర్లు వాళ్ళు కూడా క్యాన్వాసింగ్కి వచ్చారు. 3 నెలల ఎలక్షన్కి కలిసి 18,000 రూపాయలు అయింది. ఎంత? 18,000 రూపాయలు. ఇప్పుడు ఖర్చు ఎంత అవుతా ఉంది ఒక ఎలక్షన్కి ఎమ్మెల్యే పోటీ చేయాలంటే? ఒకసారి బాగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాయకులు కానీ, నేను మొట్టమొదటిసారి ఎలక్షన్ నిలబడినప్పుడు నాకున్న బూతుల్లో 1989లో నాకున్న బూతుల్లో 60% మంది డబ్బు తీసుకోలేదు. బూత్ నాయకులు, గ్రామ నాయకులు మేము పెట్టుకుంటాంలే అని. మనం బూత్కి ఎంత ఇచ్చేటప్పుడు 1,500 1,200 ఇచ్చేది ఒక బూత్కి. ఇప్పుడు ఓటర్కే 2,000 మినిమం. ఈ డబ్బు తీసుకున్న మీది తప్పు కాదు, ఓటర్ది తప్పు కాదు, ఇస్తున్న నాయకులదే తప్పు. ఒకసారి డబ్బు తీసుకున్న తర్వాత మీ ఓటుకు విలువ ఉందా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఓటర్లు కూడా. అంటే పోనీ చదువు రాని వాళ్ళు, కూలికి పోయేవాళ్ళు డబ్బు తీసుకున్నారంటే సరే, బాగా చదువుకున్న వాళ్ళు, 1,00,000 రూపాయలు జీతం వచ్చే వాళ్ళు కూడా డబ్బు తీసుకుంటున్నారు. అది అడిగి తీసుకుంటున్నారు. నాకు పోస్టల్ బ్యాలెట్ మీ చేతికి ఇస్తాను, ఇంకా కొంచెం ఎక్కువ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసము అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం పోలవరం స్లూయిస్ వద్ద ఏలేరు గోదావరి అనుసంధాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, తుమ్మలపల్లి రమేష్ రైతులతో కలిసి పోలవరం కాల్వ నుంచి గోదావరి నీటిని ఏలేరులోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ స్లూయిస్ ద్వారా ఏలేరు ప్రాజెక్టుపై ఆధారపడకుండా జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో సుమారు 53,000 ఎకరాలకు సాగునీరందే అవకాశం కలుగుతుందన్నారు. నీటి విడుదలతో ఏలేరు ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైతుకు సెంటిమెంటు, పండించడానికి మనంతో ప్రయత్నం మనం చేయాలి అని చెప్పి ఒక కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకుని ఇవాళ ఈ అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది నిజమైనటువంటి ప్రభుత్వం చేయాల్సింది. గత 5 సంవత్సరాల్లోనే గొడ్డల పార్టీ కానీ మాత్రం ఆలోచన, ఇందులో 50% ఆలోచన చేస్తుంటే ఇవన్నీ సస్యశ్యామలంగా నీరు వచ్చేది, మనం లబ్డబ్ అనకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ తట్టమట్టి కూడా తీయనటువంటి దురదృష్టం. ఇవాళ ఈ నీరు మేము వదిలితే వదిలి ఇమీడియట్గా వాళ్ళు అంటారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు దీన్ని కొబ్బరికాయ కొట్టాడు కాబట్టి ఇదంతా మాదే అని చెప్పేశారు. రాజశేఖర రెడ్డి దీన్ని ప్రారంభోత్సవం చేశాడు. ఎక్కడ చేశాడు? ఎక్కడైతే సులభతరమైనటువంటి పనులు ఉంటాయో ఆ పన్నెన్నిటిని కూడా ఏలేరు కాలువలన్నింటినీ ఇటు రైటు లెఫ్ట్ కెనాల్స్ అన్నింటినీ జాగ్రత్తగా తవ్వుకుని దాని మీద వచ్చినటువంటి లబ్ధిని డైవర్ట్ చేసి ఇవాళ మనల్ని ఏకడానికి పనికొచ్చేటటువంటి సాక్షిని పెట్టగలిగాడు, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టగలిగాడు. రాజశేఖర రెడ్డి ఆ రోజు నిర్ణయం అందుకోసం చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజల కోసం చేస్తున్నారు. ఇది నేను చెప్పేది. నమో వెంకటేశయ్య, సెలవు.
పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు సీఎం సహాయనిధి ద్వారా ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆదుకుంటున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ గోదావరి గుంటలోని తన నివాసంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో 15 మంది లబ్ధిదారులకు సుమారు 21 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్లను ఎమ్మెల్యే పంతం నానాజీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద సౌహృదయంతో ప్రతిరోజు కూడా ఇక్కడ మేము ఓపెన్గా కూర్చుని ఎవరు వచ్చినా సరే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అనారోగ్యం పాలైన కుటుంబాలు, ఆర్థికంగా వెనకబడిపోతున్నటువంటి కుటుంబాలని, బీపీఎల్ లెవెల్లో ఉన్నటువంటి కుటుంబాలని జనరల్ హాస్పిటల్లో అనేక రకాలుగా సదుపాయాలు ఈ 2 సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అలాగే ఆరోగ్యశ్రీలో కూడా కొన్ని కొత్త చేరుతూ ఉన్నాం. ఈ పరిధులన్నీ మించిన తర్వాత కూడా వాళ్ళు ఆర్థికంగా కుటుంబం చిదిగిపోతుంది, అనారోగ్యం పాలైన వ్యక్తిని ఆరోగ్యపరంగా చేసుకుని ఇంటికి తెచ్చుకుందామంటే కుదరని పక్షంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా ఈ ముఖ్యమంత్రి గతంలో అంతలా చేయలేదు. అంత గొప్పగా ఈసారి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున సహాయం చేస్తూ ఉన్నారు. కాకినాడ రూరల్లో ఈరోజు దాకా సీఎంఓ కార్యాలయం నుంచి 467 అప్లికేషన్లు పంపించాం. అలాగే 24 ఎల్ఓసీలు పంపించాం. ఈ రోజుకి 331 మందికి 3,24,72,673 రూపాయలు ఇల్లుగల చెక్కులు అందించడం జరిగింది. ప్రతి కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి దీని విధంగా తెలియజేయడం అవుతూ ఉంది. దీనిలో ప్రత్యేకంగా 23 ఎల్ఓసీలకు గాను 70,98,845 రూపాయలు ఎల్ఓసీలు. అంటే వారు హాస్పిటల్లో జాయిన్ అయిన వెంటనే అక్కడ సదరు హాస్పిటల్ ఇచ్చినటువంటి ఎస్టిమేట్ని బట్టి మాకు అక్కడ ఉన్న నిపుణులు చెక్ చేసి దాన్ని బట్టి ఎల్ఓసీ ఇస్తారంటే ముందే డబ్బు ఇస్తారు. అటువంటి 70 లక్షల రూపాయలు చిల్లర పర్సెంట్. ఇంకా 136 అప్లికేషన్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా పరిశీలనలో చేస్తూ ఉన్నాం. అక్కడ తడపా మేము చూస్తూ ఉన్నాం. కొంచెం తప్పుడుగా అప్లికేషన్లు ఇస్తూ ఉన్నారు తడపా. వారందరికీ దయచేసి నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ఇంత గొప్ప కార్యం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు చేస్తూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తేవద్దు. ఇటువంటి ప్రోగ్రామ్ని మళ్ళా అవినీతి వస్తుంది ఇందులో కాబట్టి ఇది మానేద్దాం అనే పరిస్థితిని మనం తీసుకురావద్దని చెప్పి మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకటి అరా కూడా వింటా ఉన్నాను, ఈ చెక్కులు తీసుకెళ్తున్న వాళ్ళ దగ్గర ఎంతో కొంత తీసుకుంటున్నారని చెప్పి 1 గారు అన్నా. కానీ నేనైతే సర్వే చేస్తే మటుకు 90% బట్టలు తొక్కడం చేతల్లో తప్ప మిగిలిన 90% ఎక్కడ కూడా ఎటువంటి కనలేదు. కానీ వింటా ఉన్నాం. అటువంటి మంచిది గారు, ఎందుకంటే రేపు పొద్దున్న నిజంగా అవసరమైన వ్యక్తులు మీ వల్ల నష్టపోతారు కాబట్టి అది తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అలాగే వేళ ఒక ఎల్ఓసీతో కలిపి 16 మందికి 21,24,000 రూపాయలు, 47 రూపాయలు, 22,047 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ 331 మంది ఇచ్చాం. ఆ మిగిలిన 136 అప్లికేషన్లు కూడా నిరంతరం మా ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సత్వరం వాటిని కూడా తొందరగా వచ్చేసి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏమాత్రం నిధులు వెసులుబాటుకి వెళ్ళినా ఫస్ట్ ప్రయారిటీ ముఖ్యమంత్రి గారు మన ఆరోగ్యం కోసం ఇస్తూ ఉన్నారు. కాబట్టి అది అందరూ గమనించి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతాం. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలకు కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఘనంగా శ్రీకారం చుట్టారు. దాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ పీడియాట్రిక్స్ విభాగ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 100 మంది పాలిచ్చే తల్లులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఐఓ డాక్టర్ సుబ్బరాజు మాట్లాడుతూ శిశువుకు తొలి 6 నెలల తల్లిపాలు మాత్రం ఇవ్వాలని, 2 ఏళ్ల వరకు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ మాణిక్యాంబ తల్లుల ఆరోగ్యం, పౌష్టికారంపై అవగాహన కల్పించారు. డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాకినాడలోని దాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ ద్వారా తక్కువ వరతో జన్మించిన శిశువులకు సురక్షితంగా దాతృత్వ తల్లిపాలను అందిస్తున్నామన్నారు. కార్యక్రమం అనంతరం తల్లులకు పండ్లు పంపిణీ చేసి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. మనం చాలా బాగా ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడు పిల్లాడి కోసం అనుకున్నా కూడా తల్లిపాలు తాగిన వాళ్ళకి ఎక్కువ తెలియదు.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ ఫస్ట్ 6 months తల్లిపాలే ఆహారము వేరే ఏవి పట్టించుకుంటారు. మిగిలిన విషయాలు డాక్టర్ గారు చెప్తారా? అందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు మనం అందరం ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామంటే ప్రతి సంవత్సరం ఆగస్టు 1st వీక్ అంటే 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటాం. ఆ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. అయితే మేడం తల్లిపాల విశిష్టత గురించి చెప్పారు. బిడ్డకి పుట్టిన వెంటనే గంటలోపే బిడ్డకి తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాలి. అలాగే 6 నెలల వరకు కూడా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. మేడం గారు చెప్పినట్టు ఎంత తొందరగా తల్లిపాలు ఇవ్వడం ప్రారంభిస్తే డెలివరీ అయిన తర్వాత అంత తొందరగా మీకు పాల ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి మీరు తొందరగా ఇవ్వడమే మంచిది. లేట్ చేస్తే పాల ఉత్పత్తి సరిగా ఉండదు. ఉత్పత్తి లేకపోతే పిల్లాడికి పాలు సరిపోవు. అదొకటి. మొదటగా వచ్చే పాలలో కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది కాబట్టి అందులో వ్యాధి నిరోధక శక్తి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బిడ్డకి ఏ వ్యాధులు రాకుండా రెసిస్టెన్స్ పవర్ అనేది బిడ్డకి డెవలప్ అవుతుంది. అందుకని ఆ మొదటి ఇచ్చే పాలు చాలా ఇంపార్టెంట్. బిడ్డకి ఏ విధమైన వ్యాధులు రాకుండా ఉండాలి అంటే మాత్రం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. బిడ్డకి సరిపోవట్లేదేమో అనుకుని ఆ పాలు ఈ పాలు పట్టించక్కర్లేదు. ధాత్రి మిల్క్ బ్యాంక్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఇక్కడ ఇలాంటి మీలో కూర్చున్న కొంతమంది తల్లులకి పాలు ఎక్కువైపోయినాయి, మీ పాప తాగ్గా కూడా కొన్ని పాలు మిగిలిపోయినాయి అనుకో, ఆ పాలు ఇక్కడ ఇస్తే పాలు లేని పిల్లలకి ఇచ్చే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది అనమాట. దాన్ని స్టోర్ చేసి ఆ మిగతా పాలు లేని తల్లులు ఉంటారు కదా, ఆ బిడ్డలకి ఇచ్చే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. సో వీళ్ళు ఈ మధ్యకాలంగా ఆ ప్రోగ్రామ్ చేస్తున్నారు. తర్వాత వీళ్ళు ఎక్కువ పాలు వచ్చిన మదర్స్ నుంచి పాలు సేకరించి అవి స్టోర్ చేసి పాలు లేని బిడ్డలకి ఇచ్చి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజున ఈ ప్రోగ్రాము ఇక్కడ మనకు అరేంజ్ చేసింది వీళ్ళే. ఇది ధాత్రి మిల్క్ బ్యాంక్ అంటారు. వాళ్ళు ఈ రోజున మనకి అరేంజ్ చేశారు. సో ఈ వారం రోజులు కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. డైలీ మీరు అటెండ్ అయ్యి ఆ జ్ఞానాన్ని మీరు పొంది సార్ చెప్పినట్టు మీరు తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక కూడా మీ చుట్టుపక్కల బిడ్డల తల్లులకి, తర్వాత తల్లులే కాదు ఇంకా అమ్మమ్మలు నానమ్మలు కూడా ఉన్నారు ఇక్కడ, ఇవన్నీ నేర్చుకుని మీరు పరిచయం చేయండి. 3వ రోజు అన్నం పెట్టండి. ఇవన్నీ మానేసి ఆ డాక్టర్లకు ఏం తెలుసు, మాకు తెలియకుండా డాక్టర్లకు తెలుసు, మేము ఎంతమందిని చూసాము, ఇటువంటి మాటలన్నీ మాట్లాడకుండా తల్లికి పరిచయం లేకుండా ఆరోగ్యవంతమైన సమతుల ఆహారం అన్నీ ఇవ్వచ్చు. చికెన్, మటన్, ఫిష్, చేప అన్నీ మనం తినేది ప్రతి ఒక్కటి వాళ్ళు తినాలి. వాళ్ళు తింటే వాళ్ళు తిన్న పాలే కదా బిడ్డ తాగుతుంది. ఆ బిడ్డ పాలల్లో, బిడ్డ తాగే పాలలో క్వాలిటీ ఉండాలంటే తినే ఆహారం నుంచే కదా తయారవ్వాలి పాలు. జగన్నాథపురంలోని అన్నమ్మ చెరువు పార్క్ ను సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని అన్నమ్మ చెరువు పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అధికారులను కోరారు. శనివారం పార్కును సందర్శించిన అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రతిరోజు వందలాది మంది వాకింగ్ వ్యాయామం కోసం పార్కుకు వస్తున్నప్పటికీ కనీస సౌకర్యాల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్కులో నాణ్యమైన వాకింగ్ ట్రాక్, మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం, తగిన సంఖ్యలో విద్యుత్ దీపాలు, కూర్చునేందుకు బెంచీలు, ఆధునిక ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పార్కులో పచ్చదనం పెంపు, పరిశుభ్రత, నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, చిన్నారులకు ఆట స్థలాల వంటి సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్నమ్మ చెరువు పార్క్ అభివృద్ధి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. మొత్తం జగన్నాథపురం చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ పార్కు ఇచ్చేస్తున్నారు. నేను పాలసార్లుగా మీకు చెప్పేది ఏంటంటే ఈ పార్కుని అభివృద్ధి చేయడానికి అధికారులు అయితే కానీ, కలెక్టర్ అయితే మన కలెక్టర్ అధికారులు అయితే కానీ, నాయకులు అయితే కానీ దీన్ని సరైన విధంగా పట్టించుకోవడం విధానం లేదు. ఈ పార్కు మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. అయితే ఈ వాకింగ్ ట్రాక్ నడవడానికి విధానంగా లేదు. కాకినాడలో అభివృద్ధి చెందినటువంటి పార్కుల్లో చూస్తే మన కొలాచేరు పార్కు, గాంధీనగర్ పార్కు ఉన్నాయి. దాన్నే దృష్టి పెడుతున్నారు తప్ప జగన్నాథపురం ఒక దృష్టి పెట్టుకోవట్లేదు. దీన్ని కూడా అధికారులు, నాయకులు కూడా గమనించాలి. ఈరోజు మా జగన్నాథపురాన్ని చిన్న చూపు చూస్తున్నారో తెలియట్లేదు, అలాగే మా ప్రాంతాన్ని చిన్న చూపు చూస్తున్నారో తెలియట్లేదు. అధికారులైనటువంటి కమిషనర్ గారు, కలెక్టర్ గారు కూడా దీని మీద శ్రద్ధ పెట్టి మా యొక్క విన్నపాన్ని మీరు గమనించవలసింది కోరుచు. నమస్తే, నా పేరు శ్రీనివాస్.
నేను గత 6 నెలలు బట్టి మేము పార్క్ డెవలప్మెంట్ కోసం టెంపరీగా ఒక కమిటీ వేసుకుని అసోసియేషన్ ఫామ్ చేసి దానికి నేను ప్రెసిడెంట్ గాను, మన నూకరాజు గారు సెక్రటరీ గాను, కమిటీ మమ్మల్ని అందరం వేసుకుని మేము ఫామ్ చేసుకుని రన్ చేసుకుంటున్నాం. అయితే ఒక 2014లో మన ఎమ్మెల్యే కొండబాబు గారు హయాంలోనే పార్క్ డెవలప్మెంట్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్లో మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఈ గ్రౌండ్లో ఫేస్ చేస్తున్నాం మేమంతా కూడా. ఉదయం సాయంత్రం కూడా ఇప్పుడు చాలా మంది పిల్లలని పెద్దోళ్ళని అన్ని వయసుల వాళ్ళు వస్తుంటారు. ఈ జిమ్లో ఉన్న ఎక్విప్మెంట్స్ ఉపయోగిస్తుంటారు. ట్రాక్ కూడా అంతా వాడుతుంటారు వాకింగ్కి. అయితే వాకింగ్ ట్రాక్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు మొత్తం వాటర్ అంతా నిలిచిపోయి నడవడానికి వీలు లేకుండా మూసేస్తుంది. అలాగే బయట డ్రైనేజీ వాటర్ కూడా పెద్ద వర్షం వచ్చినప్పుడు లోపలికి వచ్చేస్తుంది. దానికి ఒక చిన్న ర్యాంప్ ఏర్పాటు చేయాలి. అలాగే మహిళా టాయిలెట్లు, అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీ లేదు. ఆ టాయిలెట్ కొంచెం క్లీన్ చేసి ఆ వాటర్ ట్యాంక్లోకి వాటర్ వచ్చేలా చేయాలి. అలాగే ఈ మధ్యన కార్పొరేషన్ వాళ్ళు మాకు పబ్లిక్ ట్యాప్ లోపల ఏర్పాటు చేశారు. అయితే వాటర్ వచ్చే ఫెసిలిటీ లేదు. దీనికి కూడా ఒక మోటార్ ఏర్పాటు చేసి ఆ వాటర్ వచ్చేలాగా చేస్తే అందరికీ కూడా ఎండాకాలం తాగడానికి నీళ్లు ఉపయోగపడతాయి. అలాగే ఈ ట్రాక్ కూడా జాగ్రత్తగా మొత్తం అంతా చేసి దీన్ని డెవలప్ చేసి తర్వాత మన ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఈ గోడ బదలు కొట్టేసి బయట నుంచి అలా రూట్ ఇస్తామని చెప్పారు. అది కూడా చేసి కొన్ని సౌకర్యాలను కల్పిస్తే ఈ ట్రాక్ వచ్చి ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గారికి మేము అందరం సవినయంగా చెప్పుకుంటున్నాం. మరి కూర్చునే బెంచీలు కూడా గతంలో ఏర్పాటు చేశారు. ఆ బెంచీలు మరి నేల మీద ఏర్పాటు చేశారు కాబట్టి కూర్చోవడం కన్వీనెంట్ గా లేదని అవి తీసి పక్కన పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఈ దిమ్మలు ఏర్పాటు చేశారు. ఈ దిమ్మల మీద నా బెంచీలు తీసుకొచ్చి క్రేన్తో కూర్చోబెట్టాలి. ఎవరు మనుషులు తీసి పట్టుకునే ఉండవు. అందుకని ఆ బెంచీలన్నీ కూడా ఈ దిమ్మల మీద ఏర్పాటు చేస్తే సాయంత్రం వచ్చిన వాళ్ళందరూ కూడా వాకింగ్ కూర్చోవడం కంఫర్టబుల్ గా ఉంటుంది. నా పేరు శ్రీనివాస్ అండి. కొండబాబు గారి ఆధ్వర్యంలో ఈ పార్కు స్టార్ట్ అయింది సార్. అలాగే ఈ మళ్ళా అధికారులు వచ్చిన కొండబాబు గారు మళ్ళీ ఈ పార్క్ డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాం అండి. మాకు ఈ పార్క్ లో చాలా ఇబ్బందులు పడుతున్నామండి. వాకింగ్ ట్రాక్ నుంచి అన్ని ఇబ్బంది పడుతున్నాం. పక్కన వెనకాల ఉన్న బుద్ధ విగ్రహం కూడా బాగా పాడైపోతుంది సార్. మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దాన్ని శుభ్రం చేసి దాన్ని అన్ని విధాలుగా దాన్ని అభివృద్ధి చెందుతారని. తర్వాత లైటింగ్ కూడా అసలు లేదు సార్ పార్క్ లో. సాయంత్రం మాటలు 6 తర్వాత లైటింగ్ పోయి చాలా మంది ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. లైటింగ్ కూడా పునరుద్ధరించాలండి. లైటింగ్ చాలా తక్కువ ఉన్నారు. 1-2 లైట్లు అన్ని వెళ్ళట్లేదండి. తర్వాత ఈ వాకింగ్ ట్రాక్ కూడా అసలు కొంచెం చాలా అధ్వానంగా ఉంది సార్. వర్షం వచ్చి అసలు వాక్ చేయడానికి అవ్వట్లేదండి. ఎత్తు పొలాలుగా ఉన్నాయి. ఇవన్నీ సరిచేసి తర్వాత బెంచీలు కూర్చోవడానికి కూడా బెంచీలు లేవు సార్. మొత్తం ఎంతసేపు అయినా నిలబడి ఉండవలసింది ఉన్నాయండి. ఆ బెంచీలు పెట్టి దగ్గరగా ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది సార్. ఆ బెంచ్ స్థానంలో పెట్టట్లేదు సార్. క్రేన్ ఉంటే కానీ బెంచీలు పెట్టడం అవదండి. నా పేరు అమల్దాస్ నూకరాజు. కాకినాడ జగన్నాథపురంలో అన్నం ఘాటి సెంటర్లో మరి అన్నమ్మ చెరువు పార్క్ని మరి గతంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి కొండబాబు గారు వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగి పనులు జరిగి మరి కొంతవరకు అభివృద్ధి జరిగింది. తదుపరి మరలా ప్రభుత్వాలు మారడం వల్ల మరి ఈ పార్కుని మరి ఎవరో పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే మరి మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యే కొండబాబు గారు చొరవ తీసుకుని ప్రత్యేక శ్రద్ధ చూపించి మరి మేము అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ మరి 9,50,000 అభివృద్ధి పనులకి శాంక్షన్ అయిందని మరి కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. మరలా మేము మరి పదే మరి అధికారికి ఫిర్యాదు చేస్తుంటే మరలా 50 లక్షలు కూడా నిధులు శాంక్షన్ అయ్యాయని చెప్తున్నారు. మరలా మరి అదే గ్రీన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వారు 1,30,00,000 శాంక్షన్ అయిందని చెప్తున్నారు. కానీ ఇవన్నీ అంకెల వరకే పరిమితం అవుతున్నాయి తప్ప వర్క్ జరగడం లేదు. అది త్వరగా మరి మన ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకుని ఈ పార్క్ అభివృద్ధి చేస్తే మరి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటది. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలోని శ్రీ అపర్ణాదేవి అమ్మవారికి 25 రకాల పుష్పాలతో దివ్యాలంకరణ చేశారు. కదంబం, చామంతి, మల్లి, కనకాంబరం వంటి 25 రకాల పుష్పాలతో అమ్మవారికి ఆలయ ఆర్చకులు అకుండి ప్రభాకర శాస్త్రి అలంకరణ చేసి సహస్రనామాలతో పుష్ప కుంకుమార్చనలు గావించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. నమో నమః. జై అపర్ణ, శ్రీ అపర్ణ, జై జై అపర్ణ.
వృత్తిని నమ్ముకున్న మాదిగల జీవనాధారమైన పిఠాపురంలో మూసివేసిన స్లాటర్ హౌస్ ను తెరిపించాలంటూ కత్తిదుక్క వృత్తి సంక్షేమ సంఘ నాయకులు గోవిందు కొల్లి చిన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన గోవిందు స్లాటర్ హౌస్ తెరిపించి మాదిగ కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా వేడుకున్నారు. నేను ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మాట్లాడుతున్నాను. మరి పిఠాపురంలో 100 సంవత్సరాలు ఇంచుమించుగా 70-80 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి స్లాట్ హౌస్ అంటే కెబేళ విషయంలో మరి తరచూ చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ వారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఒక ఆర్డర్ ప్రకారమే కెబేళ ఓపెన్ చేసి దాని మీద వ్యాపారం చేయించుకోమని చెప్పడం జరిగింది. దాని మీద కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది. కోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు కూడా అది వెటర్నరీ డాక్టర్తో కూడా ఇన్స్పెక్షన్ చేయించి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయించండి అని చెప్పి కోర్టు కూడా ఆర్డర్ కూడా ఆ స్లాట్ హౌస్ విషయంలో కెబేళ విషయంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నా కానీ ఆ స్లాట్ హౌస్ను ఎందుకు క్లీన్ చేసి శుభ్రం చేసి ఎందుకు మరి ఆ కుటుంబాలకు అప్పగించలేదో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. 500-600 కుటుంబాలు ఉన్నాయి, రోడ్డును పడ్డారు. ఆ కెబేళ ఇచ్చి వాటిలో వెటర్నరీ డాక్టర్ మాత్రమే పరీక్ష చేసిన తర్వాత మాత్రమే గుడ్లు కోసుకుంటారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకునే యంత్రాంగం ఉంది అంటే దానికి కారణం మాకు అర్థం కాని పరిస్థితుల్లో అన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అదే స్లాట్ హౌస్ ఛానల్ 10 సంవత్సరాలు మూతపడినప్పుడు కూడా నేనంటే DCM గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిన తర్వాత కమిషనర్ గారు కూడా దీని మీద మేము ఏమి చేయలేమండి అని చెప్పి అన్నప్పుడు అప్పుడు అంటే RDO గారు ఎంక్వైరీ దీని మీద కలెక్టర్ గారు వేశారు. RDO గారు వచ్చి మున్సిపల్ ఆఫీస్ గారు నుంచి మాట్లాడినప్పుడు మరి ఆర్డర్ ప్రకారంగా మీరు స్లాట్ హౌస్ ఓపెన్ చేయండి, ఇబ్బంది లేదు అన్నప్పుడు కూడా స్లాట్ హౌస్ ఓపెన్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు వెంటనే 500 కుటుంబాలు రోడ్డును పడ్డాయండి. మా పరిస్థితి ఏంటని చెప్పి వెంటనే మరి పిఠాపురంలో ఉన్నటువంటి ఈ కత్తి దుఃఖ సంఘం యొక్క ప్రజలందరూ మాట్లాడినప్పుడు చిన్న పెద్ద కాని అందరూ మాట్లాడినప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆ దృశ్యాన్ని చూశారు. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత వెంటనే విని దాని మీద ఒక్క రోజులోనే స్పందించి వెంటనే కలెక్టర్ గారికి ఆర్డర్లు ఇచ్చి ఆ స్లాట్ హౌస్ ఓపెన్ చేయండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, కమేళ్లతో కోయించండి, ఇబ్బంది లేదు, వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా, అధికారులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా, చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది లేకుండా స్లాట్ హౌస్ ఓపెన్ చేయాలని అన్నే DCM గారు పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్స్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ దీని మీద గోపాల్ అనే ప్రబుద్ధులు ఆయన ఉన్నారు. ఆయన మళ్ళీ కోర్టుకి వెళ్ళడం, మరి కమిషనర్ గారికి ఏమో లెటర్ ఇప్పించడం ఇవన్నీ జరిగినప్పుడు కూడా కమిషనర్ గారు దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మరి ఏంటి పరిస్థితి అని చెప్పి కమిషనర్ గారిని అడిగినప్పుడు స్లాట్ హౌస్ ఓపెన్ చేయమని కోర్టు కూడా ఇచ్చిందండి, అయితే అక్కడ శుభ్రం చేయాలి, ఆ వేస్ట్ అంతా ఏ విధంగా బయటికి పంపించే దాని మీద మాకు ఆధారం చూపించి మాత్రమే స్లాట్ హౌస్ ఓపెన్ చేయమని చెప్పి ఆర్డర్స్ వచ్చాయి, దాని మీద కసరత్తు జరుగుతుందని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. మేము కూడా DCM గారికి చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి దీని మీద పదే చాలా ఇంట్రెస్ట్ పెట్టి మాట్లాడటం జరిగింది. కానీ మరి నిధులు లేకో మాకు తెలియదు, కానీ స్లాట్ హౌస్ శుభ్రం చేయకుండా అప్పగించిన పరిస్థితిలో పిఠాపురం టౌన్ మున్సిపాలిటీ ఉంది. కాబట్టి దీని మీద వెంటనే మా స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి DCM గారు, డిప్యూటీ CM గారు ఈ యొక్క 5 కుటుంబాల యొక్క వేదన విని మీరు ఆ స్లాట్ హౌస్ ఓపెన్ చేయించి ఇస్తారని మరి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాపత్తుల అప్పారావు తన జన్మదినాన్ని ఆడంబరాలకు దూరంగా మానవీయ వృద్ధాశ్రమంలోని వృద్ధులతో కలిసి జరుపుకున్నారు. తన సతీమణి రాజ్యలక్ష్మితో కలిసి వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఆయన సుమారు 30 మందికి వృద్ధులకు అన్నదానం చేసి వారితో కలిసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కొణాల కృష్ణ మాట్లాడుతూ కొల్లాపత్తుల అప్పారావు కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా పుట్టినరోజులు పండుగలను వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి జరుపుకుంటూ సమాజ సేవలో ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు. వృద్ధుల ఆశీర్వాదాల కంటే గొప్ప సంపద మరొకటి లేదని, సమాజ ఉపయోగపడే సేవ చేయడమే జీవితానికి నిజమైన సార్థకత అని అన్నారు. వృద్ధాశ్రమం రావడం జరిగింది. మా యొక్క ఇంట్లో కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా సరే కోటేశ్వరరావు గారు సుభద్ర గారికి వచ్చినప్పుడు నేను అప్పుడెప్పుడు ఇలా వెళ్తా చూసి ఉండనమాట. ఏంటి వృద్ధాశ్రమం చాలా నీట్గా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటుంది అని చూసినప్పటికీ ఒక రోజు వచ్చితోటి సుభద్ర గారు చాలా లేవలేని ముసలాన్ని కూడా లేపి ఆవిడ చూసి మా తల్లి గారు చనిపోయిన దగ్గర నుంచి వారి పేరు మీద మా పుట్టినరోజులు ఇవన్నీ కూడా ఈ యొక్క మానవ వృద్ధాశ్రమంకి వచ్చి చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా మా భార్య రాజలక్ష్మి గారు కూడా తప్పకుండా కూడా ఈ రోజు మనం అక్కడికి వెళ్ళాలని చెప్పి పట్టుపట్టి
ఈ యొక్క వృద్ధాశ్రమం రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా ఈ యొక్క ఆనందాన్ని పంచుకోవడం, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా రానటువంటి ఆనందం ఈ రోజు వస్తుంది. ఎందుకంటే ఎంతో మందిని సంపాదించినటువంటి సంపాదన ఆఖరికి ఏంటో తెలియదు, కానీ ఇలాంటి వారితో గడపడం, వీరికి నిజంగా సేవ చేయడం అనేది సుభద్ర కోటేశ్వర గారిని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డైరెక్టర్ గా అభినందిస్తూ, అభిమానించినటువంటి నా మిత్రులకు, నా శ్రేయభిలాషులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా జగ్గంపేట, పిఠాపురం, తుని, ప్రతిపాడు ప్రాంతాల్లో స్కూల్ పిల్లలకి పెన్సిళ్ళు, పెన్నులు ఇచ్చి, గోకవరం మాజీ ఎంపీపీ చిట్టుబాబు గారు కానీ, దారా యశరత్నం కానీ, ఇలాగ అనేక మంది అనేక ప్రాంతాల్లో వినూత్నంగా ఈరోజు నా పుట్టినరోజు జరుపుతున్నారంటే నేను ఎంతో వాళ్ళందరికీ కూడా రుణస్తుని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలాంటి అభిమానాన్ని ఈ జీవితంలో మర్చిపోకుండా వీళ్ళందరికీ కృతజ్ఞుడై ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఇప్పుడు దాకా కూడా ప్రతి ఒక్కరిని కూడా కుటుంబ సభ్యులు కలుపుకున్నందుకు ఈ రోజు వాళ్ళు చూపించినటువంటి అభినందనలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఆగస్టు 2వ తేదీ ఆదివారం మా తమ్ముడు కొల్లాపత్తుల అప్పారావు గారు, గుడ్ల అప్పారావు గారు మరి జన్మదినం సందర్భంగా మానవీయ వృద్ధాశ్రమంలో ఇక్కడ ఒక 30 మందికి ఈరోజు మేము ఏదైతే ఆహారం తింటామో అదే ఆహారము వృద్ధులైన వాళ్ళకి కూడా ఇవ్వడము, వాళ్ళు భార్య భర్త రాజ్యలక్ష్మి అప్పారావు దంపతులిద్దరు కూడా వాళ్ళందరికీ కూడా స్వయంగా భోజనాలు వడ్డించడం, ఇది చాలా సంతోషం. ఎందుకంటే మన దగ్గర ఎన్ని కోట్లు డబ్బు ఉన్నా సరే కానీ సాటి సహాయం చేయకపోతే అది వృధా అయిపోతుంది. ఈ రోజు కూడా చాలా సంతోషమైన దినం కూడాను. స్నేహితులు వాళ్ళు పెద్దవారు అందరూ వృద్ధాప్యంలో మనం అందరూ కూడా స్నేహితులు తినవచ్చిన సందర్భము. మరి అప్పారావు గారు మన తమ్ముడు, సొంత తమ్ముడు నన్ను ప్రతి కార్యక్రమం కూడా పిలుస్తాడు. మరి ఎంతో సేవ చేస్తూ మరి రాష్ట్రంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ పేరుకు తగ్గట్టుగా పార్టీ కూడా కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఉన్నతమైన పదవులకు వెళ్ళాలని కూడా నేను హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఆ పదవి నుంచి మరి ఆ సేవను బట్టి మరి వారి పార్టీ కూడా మంచి పదవుల్లోకి ఇంకా తీసుకోవాలని, ఆయన సేవను కూడా ఇంకా వాడుకోవాలని కూడా తెలియజేస్తున్నాను. వీరందరూ కూడా ఇది చూపిన ప్రేమ నిజంగా చాలా ఎనలేనిది, మనం మాటలతో చెప్తే పోయేది కాదు ఇది. ఎందుకంటే ఒక్కరోజు మనం ఇలా బయటకు వెళ్ళామంటే 5-6 వేలు ఖర్చు పెడతాం. మరి వృద్ధాప్యులు ఉన్న నా తల్లిదండ్రులు సమానమైన ఆ వృద్ధులకి మనం చేయడం ఎంతో కూడా ఆశీర్వాదంగా తెలియజేసుకుంటూ, నాకు చక్కటి అవకాశం ఇచ్చిన తమ్ముడు అప్పారావు రాజ్యలక్ష్మి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ రూరల్ మండలం గైగోలుపాడు శ్రీ షిరిడి సాయి మందిరం వివాదంపై అవసరమైతే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పంతం నానాజీ హెచ్చరించారు. గైగోలుపాడు శ్రీ షిరిడి సాయి మందిరంలో ఎలక్ట్రికల్ పనులు పూర్తయ్యాయని, ఆలయ అభివృద్ధి కమిటీ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. 1-2 రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఆలయ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తూ భక్తులను బెదిరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలయ పరిసరాల్లోని ఆక్రమణను తొలగిస్తామని, ప్రజల విరాళాలతో అభివృద్ధి చెందుతున్న ఆలయ ప్రజలదేనని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకునే ప్రయత్నాలను సహించబోమని ఎమ్మెల్యే నానాజీ పేర్కొన్నారు. గిల్పాడు సాయిభవన నగర్కి సంబంధించి నేను ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం, ఎన్నికల తర్వాత కూడా గుడికి వెళ్ళి వచ్చాను. హామీ ప్రకారం ఖచ్చితంగా అక్కడ కమ్యూనిటీ హాల్ అయితే మటుకు నిర్మాణం త్వరలోనే 1 నెల రోజుల లోపలనే స్టార్ట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే నేను చూస్తా ఉన్నాను చాలా కాలం నుంచి చాలా ప్రాంతాల్లో, అందులో ముఖ్యంగా గైగిలిపాడులో చూస్తా ఉన్నాను. ఈ గొట్టల పార్టీకి బడి కానీ గుడి కానీ అంటే ఇట్ల పట్ల కూడా ఒక శ్రద్ధ కానీ, గుడి దగ్గర ఎలా ప్రవర్తించాలా, బడి దగ్గర ఎలా ప్రవర్తించాలా అన్నది తెలియదు. జైల్లో ఎలా ప్రవర్తించాలని తెలుసుకుని అతను వచ్చి వీళ్ళందరికీ జైలు నిబంధనలు నేర్పుతా ఉన్నాడు తప్ప ఒక గుడిలో కానీ ఒక బడిలో కానీ ఎలా ప్రవర్తించాలన్నది ఆ ప్రవర్తన నేర్పకపోవడం వల్ల వచ్చిన విషయాలు. లోకల్గా కాసారావు అనే వ్యక్తి గురించి నేను చాలా కాలంగా వింటూ ఉన్నాను. అక్కడ ఆ ప్రాంతంలో గుడికి సంబంధించినటువంటి భూములు, ఇతర భూములు ఆక్రమించినట్లు, అలాగే అతని ఇంటి దగ్గర కూడా నేను చూడడం జరిగింది. అలాగే ఆదేశాలు ఇచ్చాను, అది అయిపోయిందని అనుకున్నాను. ఇప్పుడు దాకానే రోడ్ని ఆక్రమించి బాగా 60 ఫీట్ రోడ్డు, అక్కడ ఉన్నటువంటి 60 ఫీట్ రోడ్ని 10-15 ఫీట్ అతను ఆక్రమించడం జరిగింది. దాని మీద వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే భక్తులకి ఎవరైనా డొనేషన్లు ఇస్తూ ఉంటే వాళ్ళని బెదిరిస్తున్నారని చెప్పి వింటా ఉన్నాం.
ఆ గుడి డెవలప్మెంట్కి అడుగడుగుని అడ్డుపెడతా ఉన్నారు. సామాన్యంగా ఎక్కడన్నా ఒక గుడి నిజంగా అతనే మొదలుపెట్టాడు అనుకుందాం, కానీ ఎవరు మొదలుపెట్టినా అది ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ప్రజలు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత అది ప్రజల గుడి అవుతుంది తప్ప వారెవరికి సొంత గుడి అవ్వదు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గుళ్ళు ప్రజలు ఒక కమిటీ వేసుకుంటారు. ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ఎదురుకి కార్యక్రమాలు చేస్తారు. ఆ గుడిని అభివృద్ధి చేస్తారు, మతాన్ని అభివృద్ధి చేస్తారు. ఈ రాష్ట్రంలో మతాన్నే చంపేయడం ప్రధాన ఆయుధంగా పెట్టుకున్నటువంటి ఈ గొడ్డల పార్టీకి ఇది చాలా చిన్న విషయం కింద కనపడతా ఉంటుంది. కానీ ఇక్కడ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటే చట్టపరంగా అవసరమైతే చట్టానికి ఒక అడుగు ఎదరగేసి కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. కాకినాడలో శ్రీ యువసేన సంస్థ 13వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. సూర్యకళా మందిరంలో జరిగిన ఈ శిబిరంలో యువత, విద్యార్థులు, వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. శ్రీ యువసేన అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ గత 13 ఏళ్లుగా ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ సమాజ సేవలో భాగస్వాములవుతున్నామన్నారు. కార్యక్రమానికి సహకరించిన సభ్యులు, రక్తదాతలు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేయగా అతిథులను జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నున్న దొరబాబు, మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ అంజిబాబు, నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, కేటీసీ విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ చక్రవర్తి పాల్గొన్నారు. కాకినాడ సినిమా కల్పన సూర్యకళ హాల్లో మెగా బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈరోజు అనేక మంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నారు. ఈ రోజే కాదు, మనం గత 13 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ రోజున వేదికను చేసుకున్న బ్లడ్ క్యాంప్ 13 సంవత్సరాలుగా నిర్విరామంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దాని గొప్పతనం అంతా కూడా యువసేన చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించింది. ఈ క్రెడిట్ అంతా వాళ్ళదే కాబట్టి యువసేన సహాయంతో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశ్వసనీయత కోల్పోతే రాజకీయాల కొనసాగడం దండగా. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతిలో కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. జగంపేట, పిఠాపురం పరిధిలో 53,000 ఎకరాలకు సాగునీరు. ఏలేరు కాలువలోకి గోదావరి నీటి విడుదలపై రైతులు హర్షం. గొల్లప్రోలు మండలం తాటిపత్తిలో శ్రీ అపర్ణాదేవికి దివ్యాలంకరణ. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు.
వృద్ధులతో కలిసి పుట్టినరోజు జరుపుకున్న మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాపత్తూరు అప్పారావు. వృద్ధాశ్రమంలో అన్నదాన వేడుకలు. ఇవి బుల్చిన అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు. 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. వినండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ.